గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏపీ టుడేకి స్వాగతం. నేను మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఆయన సభలో లేని జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు పిరికివాడని, జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయారని వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడి పారిపోయారని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఎవరికి భయపడ్డారో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరికి భయపడి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటయ్యారో, ఎవరికి భయపడి మీ ఇద్దరు ఒకటైనా కానీ సరిపోదు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకోవాలి, అప్పుడే వ్యవస్థలన్నీ మన చేతుల్లోకి వస్తాయి, అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలుగుతాము అని ఎవరు భయపడి మరి ఏదైతే భారతీయ జనతా పార్టీని పాచిపోయిన లడ్డూలు అని తిట్టిన మీరు, అట్లాగే ఈ దేశానికే అతను అరిష్టం, దేశం ఎల్లలు దాటించాలి, రాజకీయాల్లోనే పనికిరాడు, భార్యను ఏలుకోని వాడు దేశానికేం పనికొస్తాడు అని తీవ్రమైనటువంటి విమర్శలు నరేంద్ర మోడీ గారి మీద చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చుట్టూ తిరిగి మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి చుట్టూ, నడ్డా గారి చుట్టూ, అమిత్ షా గారి చుట్టూ ప్రదక్షిణలు చేసి, ప్రదక్షిణల మీద ప్రదక్షిణలు చేసి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు అంటేనే నన్ను తిట్టారు, తిట్టిన తిట్టకుండా తిట్టారని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నారు కదా, ఎన్నో మాటలు పడ్డానని చెప్పుకున్నారు కదా. అంత బతిలాడుకొని బామాలుకొని మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది ఎన్నికల కమిషన్ మీకు అనుకూలంగా పనిచేస్తుందని కాదా? ఎవరిని చూసి ఎవరు భయపడ్డారు పవన్ కళ్యాణ్ గారు? ఎవరిని చూసి ఎవరిని భయపడ్డారు? ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. అదే సందర్భంలో మీరే అన్నారు అసెంబ్లీలో, అల్లరి పిల్లవాడిని క్లాస్ లీడర్ని చేశారు అని. ఎవరు? మీరు కొత్తగా ఎన్నుకున్నటువంటి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి గురించి అన్నారు. సరే, మీరు కొత్తగా ఎన్నుకున్నారు, ఆయన స్పీకర్ అయ్యాడు, ఆయన గురించి మీరన్న మాట ఏంటి? అల్లరి పిల్లవాడిని క్లాస్ లీడర్ చేసినట్టుగా ఉంది అన్నారు. అంటే తిట్లు తిట్టేవాడిని తిట్లు తిట్టొద్దురా బాబు ఇకపై అని చెప్పేసి ఏదో ఒక బాధ్యత చెప్పినట్టుగా మీరే మాట్లాడారు. మీరే అల్లరి పిల్లవాడు అన్నటువంటి ఆ అయ్యన్న పాత్రుడు గారు జగన్ చావలేదు, ఓడాడు కానీ చావలేదు, చచ్చేదాకా కొట్టాలి అని వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని మీరు స్పీకర్ గా చేసిన తర్వాత ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మీకున్నటువంటి సంఖ్యాబలంతో టీజ్ చేయవచ్చని, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టవచ్చని, జగన్మోహన్ రెడ్డి గారిని న్యూనతపరచవచ్చని, జగన్మోహన్ రెడ్డి గారి మీద హ్యూమిలియేషన్ చేయవచ్చని మీరు పన్నాగాలతో ఉంటారన్న కనీస జ్ఞానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదా? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అసెంబ్లీని బాయ్కట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా అసెంబ్లీని బాయ్కట్ చేసిన వాళ్ళు లేరా? మీరు చరిత్ర పూర్తిగా మీకు తెలుసో లేదో మరి, ఎందుకంటే ఎక్కువగా సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. మీరు గతంలోకి వెళితే ముఖ్యమంత్రి
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శాసనసభను బాయ్కాట్ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబానికి ఏదో అవమానం జరిగిందని వారు అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శపథం చేశారు. 31 నెలల పాటు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. అసెంబ్లీకి భయపడి పారిపోయారా చంద్రబాబు నాయుడు గారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి హేళనలు వాళ్ళకి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అది తర్వాత సంగతి. హేళనలను భరించలేక ఆయన వెళ్ళాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. మీరు చేయబోయే హేళనలు ఏది ఒక సౌమ్యుడు, చాలా మంది ఉన్నారు సీనియర్లు. బుచ్చే చౌదరి గారు ఉన్నారు. ఆయన ప్రోటెం స్పీకర్ గా ఇచ్చే బదులు ఆయన పర్మనెంట్ స్పీకర్ గా ఇవ్వచ్చు. చాలా మంది సీనియర్లు ఉన్నారు. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు నోరు పారేసుకొని మాజీ హోంమంత్రిని పట్టుకొని సంకనాకుతున్నావా అని ప్రశ్నించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు సీట్లో కూర్చోబెడితే ఆ సభ గౌరవ సభ ఎలా అవుతుంది? ఇక ధైర్యం గురించి మాట్లాడాలి. మీరే మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు. మీరు మీ అమ్మగారిని ఏదో పచ్చ మీడియా మీ అమ్మగారిని ఉద్దేశించి కామెంట్ చేశారని మీరు విలవిల్లాడారు. తప్పులేదు, మాతృప్రేమ ఉండాల్సిందే. అమ్మగారిని ఏదో అన్నారని చెప్పేసి బాధ ఉండాల్సింది. కానీ మీరు ఏం చేశారు? మీ కార్యకర్తల్ని బాలకృష్ణ గారు ఏమన్నారు? అలగా జనం అని అనలేదా? మీ తల్లిగారిని తిట్టడం వెనక లోకేష్ గారు ఉన్నారని చెప్పేసి మీరు అనలేదా? మరి వారినే మీరు వెళ్ళి కౌగలించుకోలేదా? దేనికోసం కౌగలించుకున్నారు? మీరు తెలుగుదేశం పార్టీని కాదని ఒంటరిగా పోటీ చేసినప్పుడు కనీసం మీ స్థానాన్ని కూడా మీరు గెలవలేకపోయారు. కేవలం 5% ఓట్లు మీకు వచ్చినాయి. ఒంటరిగా పోయి నేను బలిపశువును కాలేను, ఒంటరిగా పోటీ చేసి మరలా నేను ప్రాణత్యాగం చేసుకోలేను అని మీరే మీ కార్యకర్తలకు చెప్పారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా మీరు 21కి 21 100% స్ట్రైక్ రేట్ ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్ గారు, మీకు ఆ స్ట్రైక్ రేట్ ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒంటరిగా పోటీ చేసి వచ్చిందా మీకు ఆ స్ట్రైక్ రేట్? చంద్రబాబు నాయుడు గారిని కలుపుకుంటే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ కూడా 16 నెలల పాటు జైల్లో పెట్టినప్పుడు బయటకు రాగానే నాకు ఈ రాజకీయాలు వద్దు పాడొద్దని ఆయన అనుకోలేదే. ఈ రకంగానే మళ్ళీ నన్ను జైల్లో, ఆ కేసులు ఇప్పటికే ఆయన వెంటాడుతూనే ఉన్నాయే, ఆయన పోరాడుతూనే ఉన్నాడే. ఆ కేసులు ఇప్పటికీ కూడా వెంటాడుతున్నప్పటికీ కూడా రాజకీయాలను వదిలేసి ఆయన వెళ్ళిపోలేదే. మీరు చిత్తుగా ఆయన ఓడించిన తర్వాత మీ అందరూ ఒకటై ఆయన మీద నెగిటివ్ ప్రచారం, జనరల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం అనాలి. ఎక్కడైనా సరే నెగిటివ్ ప్రచారాన్ని యాక్సెప్ట్ చేయరు ప్రజలు. అతి దుర్మార్గంగా, అతి నీచంగా, దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని మీరు చేశారు. అసలు ఇప్పుడేంటి, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని రాజకీయ డయాస్ మీద లేకుండా చేయాలని, అసలు ఈ ప్రపంచంలోనే మరొక వ్యక్తి మీద ఏ ఒక్క నాయకుడి మీద కూడా, ఏ ఇతర నాయకుడి మీద కూడా, ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్ప ఆ విధమైనటువంటి వ్యక్తిత్వ హననం, వ్యక్తిత్వ ఖననం మరి ఎవ్వరు ఎక్కడ కూడా, ముఖ్యంగా 2 టీవీలు, 2 పేపర్లు, ఒక 4-5 టీవీలు నిత్యం
నిత్యం ఈ రోజు ఉంది రేపు లేదనేది లేదు, నిత్యం ఆయన మీద వెంటబడుతున్నా కానీ ఆయన ఏం రాజకీయాలు వదిలి పారిపోలేదే, మనకెందుకు రా అని అనుకోలేదే. 16 నెలల్లో జైల్లో పెట్టినా గాని ఏమీ భయపడలేదే. ఒక జాతీయ పార్టీని ఎదుర్కొనేటటువంటి సమయంలో మీరెవరు వద్దు, ముందుగా నేను నా తల్లి తేల్చుకుంటామని చెప్పేసి తండ్రి చనిపోయిన చోట తల్లిని నిలబెట్టి తాను ఎంపికైనటువంటి కడప నియోజకవర్గంలో, కడప పార్లమెంట్ నియోజకవర్గంలో మళ్ళీ తాను పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి అత్యధిక మెజారిటీ తోటి 5,40,000 పైచిలుకు మెజారిటీ తోటి గెలిచి చూపించాడే, అతను పిరికివాడా. మీరు ఈ రోజున చిత్తుగా ఓడించినా కానీ మనం తిరిగి లేస్తాము, మనం మరలా 29లో అధికారానికి వస్తామనే ధైర్యాన్ని, భరోసానిచ్చారే. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు 23లో 23 స్థానాలు ఆయనకు వచ్చినప్పుడు 2019లో చంద్రబాబు నాయుడు గారిని కొన్ని సంవత్సరాల వరకు పలకరించిన వాళ్ళు లేదు. కొన్ని నెలల వరకు పలకరించిన వాళ్ళు లేదు. ఏదో ఒక ఆడవాళ్ళు వెళ్ళి ఏడుపులు అంకించుకుంటే ఆ ఏడుపు ఫోటోలను పెట్టుకొని కొంతకాలం వాళ్ళలో వాళ్ళు తృప్తి పడ్డారు తప్ప, వాళ్ళలో వాళ్ళు మదన పడ్డారు తప్ప చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి పలకరించిన వాళ్ళు లేరే. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కార్యకర్తలు అందరూ వెళ్ళి ఇంటికి వెళ్ళి పలకరిస్తా ఉన్నారే. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, నాకు బాగా గుర్తుంది, 4-5 నెలల వరకు కూడా మామూలుగా ప్రజల్లోకి రాలా. జగన్మోహన్ రెడ్డి గారు 10 రోజుల్లోనే పులివెందులు వెళ్ళారే, స్వగ్రామానికి, సొంత నియోజకవర్గానికి వెళ్ళారే. ప్రజలందరూ అక్కడ బ్రహ్మరథం అతనికి పెట్టారే. ఎట్లా పిరికివాడవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏ రకంగా పిరికివాడవుతారండి? మీరు ఏ సందర్భంలో అయినా సరే ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారా? జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, తల్లి ఆయన మాత్రమే పోటీ చేశారు. ఆయన కోసం వచ్చినటువంటి ఒక 18 మంది మరి శాసనసభ్యులు ఉప ఎన్నిక ఆయన కోసం రాజీనామా చేస్తే, వాళ్ళ ఉప ఎన్నికల కోసం ప్రచారంలో ఉండగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెడితే ఆయన ఏం కుంగిపోలేదే, రాజకీయ వేదిక నుంచి పారిపోలేదే. ఆ కుటుంబ సభ్యుల చేత ఆ తల్లి చెల్లి ఆ ప్రచారాన్ని కొనసాగించి ఆ ఎన్నికల్లో 18కి 15 స్థానాలు గెలిచారే. ఒకటి టిఆర్ఎస్, 2 కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు లేకుండా చేశాడే. అంటే ఎవరు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు? అంతటితో ఆగలేదు. 2014లో ఒంటరిగా పోటీ చేశాడు, 67 స్థానాలు వచ్చినాయి. 67 స్థానాలు వచ్చిన తర్వాత దానిలో నుంచి 23ని సంతలోని పశువుల్లాగా కొనుగోలు చేసి వాళ్ళలోనే నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ చేతే జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ శాసనసభలో నా శాసనసభ్యుల్ని కొనుక్కొని నా మీదే దాడి చేయిస్తున్నారు కాబట్టి ఇక నేను ప్రజల్లోనే తేల్చుకుంటానని చెప్పేసి ప్రజల మధ్యకు వచ్చాడు, వీధి పోరాటం చేశాడు. దాదాపు 14 నెలల పాటు ప్రజల మధ్య కాలికి బలపం కట్టుకొని తిరిగాడు, ప్రజల మధ్యనే ఉన్నాడు. 14 నెలలు కాదు కదా, 14 రోజుల పాటు పోరాటం చేయగలరా మీరు పవన్ కళ్యాణ్ గారు? మీరు ఒంటరిగా చేయలేకే కదా. మీకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవి ఎలా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒంటరిగా ఏమన్నా వచ్చిందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ముఖ్యమంత్రి పదవిని సాధించుకున్నారు. మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎలా వచ్చింది?
చంద్రబాబు నాయుడు గారితో, నరేంద్ర మోడీ గారితో, మీ వాళ్ళందరితోటి చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసి, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని దూరం చేశారు, చెల్లిని దూరం చేశారంటూ వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ, వ్యక్తిగత విమర్శలు చేస్తూ, తనకు తానే గాయపరుచుకున్నారంటూ హేళనలు చేస్తూ ఒక నెగటివ్ ప్రచారంతో మీరు ఉప ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్ళారు. ఇప్పుడు చెప్పండి, మీ ధైర్య సాహసాలు మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి ఛాలెంజ్ని ఎప్పుడు మీరు స్వీకరించలేకపోయారు. మీకు దమ్ముంటే నా మీద ఒంటరిగా పోటీ చేయండి అని అటు మీ చంద్రబాబు నాయుడు గారికి, మీకు కూడా ఆయన నేరుగా సవాల్ చేశారు. ఆ సవాల్ నెట్టు స్వీకరించలేకపోయారు. మీరు స్వీకరించలేదు. ఒంటరిగా ఆయన ఎదుర్కోలేము అని మీరే చెప్పారు. విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని చెప్పేసి మీ కార్యకర్తలకు మీరే చెప్పారు. వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. వైసీపీ వ్యతిరేక ఓటు చెల్లనివ్వకుండా ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతామని చెప్పేసి మీరే భయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం భయపడలేదే. జగన్మోహన్ రెడ్డి గారు 67లో 23 ఎమ్మెల్యేలను మీరు తీసుకున్నంత మాత్రాన పారిపోలేదే. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇప్పుడు చిత్తుగా ఓడించినంత మాత్రాన అటు భారతీయ జనతా పార్టీతోనో ఇటు కాంగ్రెస్ పార్టీతోనో నేను పొత్తు పెట్టుకుంటాను అని చెప్పేసి ఆయన బయలుదేరలేదే. నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను ఓదార్చే పనిలో పడ్డాడే. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్య సాహసాల గురించి మీరు ప్రశ్నిస్తే ఎట్లా పవన్ కళ్యాణ్ గారు? మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఆత్మవిమర్శ చేసుకోండి. మీ కార్యకర్తలకి మీరే చెప్పారు, మీరేదో జగన్మోహన్ రెడ్డి గారిని ర్యాగింగ్ చేయటానికో లేదా టీజ్ చేసేటటువంటి అవకాశం పోయిందని చెప్పేసి మీరు ఒకవేళ బాధపడితే బాధపడి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యాన్ని గురించి ప్రశ్నించే ముందు ఒకసారి ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోగానే ఏది నరేంద్ర మోడీ గారిని పాచిపోయిన లడ్డూలు ఇస్తావా అని ప్రశ్నించిన మీరు కానివచ్చు, మరి భార్యనే చూసుకోలేని ఆయన దేశానికి అవసరమా అని ప్రశ్నించిన ఆయన కావచ్చు, ఓడిపోయిన వెంటనే తన ఎంపీలకు, రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలకు ముస్తాబు వేసి మరి ఒక కనకమేడల రవీంద్రన్ తప్ప మిగతా వాళ్ళని మాత్రం బీజేపీలో విలీనం చేశారే, పార్టీనే విలీనం చేశారే. అది పిరికితనం అంటే. పిరికితనం అంటే అది. ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఇంకా ఎంతకాలం నడుస్తామని అనుకొని ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు పార్టీ వదిలిపోతారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు నాయుడు గారి లాగా భయపడి పంపించరు. ఇప్పుడు మీరు ఇంకా భయపడుతున్నారు. నోరు లేని పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేస్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్రతికున్నారనే భయపడుతున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేయాలని ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆర్డర్స్ ఇచ్చారో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేశారో, వాటి ప్రకారం భూములు లీజుకు తీసుకుని పార్టీ కార్యాలయాలను కట్టుకున్నా కానీ ఆ పార్టీ కార్యాలయాలు కూడా ఉండకూడదు అని వాటిని భూస్థాపితం చేస్తున్నారే మీరు. పిరికివారు మీరు. ప్రజాస్వామ్యంలో మీకే కాదు పార్టీ కార్యాలయాలు దేవాలయాలుగా ఉండేది. ఏ పార్టీ వాళ్ళకైనా వాళ్ళ పార్టీ కార్యాలయం దేవాలయంగానే ఉంటుంది. ఆ స్పృహ మీరు కోల్పోయి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కోల్పోయి పార్టీ కార్యాలయాలకు నోటీసులు, లేటెస్ట్ గా బెజవాడ భవానీపురంలో ఉన్నటువంటి కార్యాలయానికి పాత డేట్ వేసి ఇస్తాం, అది ఆడియో లీక్ కూడా అయింది, పాత డేట్ ఇస్తాం మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి మున్సిపల్ అధికారులు అడుగుతా, కార్పొరేషన్ అధికారులు అడుగుతా ఉన్నారంటే మీరు ఏ స్థాయికి దిగజారారు?
ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు జీవించి ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించేటటువంటి కార్యాలయాలు ప్రజల మధ్య ఉండకూడదు అంటున్నారంటే ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిజంగా నిజాయితీగా గుండె మీద చేతులు వేసుకొని చెప్పండి మీరు సమాధానం. నమస్తే.